జగిత్యాల జిల్లా కోరుట్లలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల వైపు పలువురు నాయకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్ రఘు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణ రక్షణ సమితిలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీలో చేరడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర ఉంటుందని డాక్టర్ రఘు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీల్లోనే కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. తెలంగాణ రక్షణ సమితి చేపట్టిన విద్య, వైద్యం, పంచజన్యం అనే భావజాలం తనను ఆకట్టుకుందని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రక్షణ సమితి విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన అధికారికంగా తెలంగాణ రక్షణ సమితిలో చేరనున్నట్లు డాక్టర్ రఘు తెలిపారు. ఎప్పుడైతే పార్టీ ప్రజల్లోకి వస్తుందో, ప్రజలకు నాయకుడు ముఖ్యమనుకుంటారో, సింబల్ చూడదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ అన్ని ఏమైతే అంటే ఇప్పుడు మన నియోజకవర్గంలో 2,25,000 ఓట్ల సంఖ్య ఉంది. ఇప్పుడు మీకు వచ్చే కొత్త నియోజకవర్గాలన్నీ డీలిమిటేషన్ కాబోతుంది. 1,50,000 ఓట్లతోటి నియోజకవర్గాలు వస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, వివిధ పార్టీల నాయకులు నిలబడతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ను సమాజం చూసి ఓటేస్తుంది. సింబల్ అనేది తర్వాత నాయకులు చూసి ఓటేసే రోజు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ మీకు కనబడుతుంది. అంటే మీ అందరికి తెలుసు, పత్రికాముఖంగా మాకెక్కడ రాష్ట్ర నాయకత్వంతో కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇబ్బంది లేదు. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పార్టీ వేయడం జరుగుతుంది తప్ప మాకు నిజంగా ఈ కుటుంబం నుంచి పోవడం చాలా బాధాకర విషయం, ఇబ్బంది కూడా. ఎందుకంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, విడిపోతున్నప్పుడు తల్లిదండ్రులు కాదన్నా కానీ విడిపోయే సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి కుటుంబంతో నేను బయట రావడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్ర ఇక్కడే కోట్లపట్నంలో కావేరీ గార్డెన్స్లో తెలంగాణ రక్షణ సమితిలో కవితమ్మ ఆధ్వర్యంలో చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అంటే ప్రాంతీయ పార్టీలతోనే పోతే ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుంది, మనం యాక్సెస్ ఉంటుంది, మాట్లాడడానికి ఇది ఉంటుంది అనే విషయంతో. అలాగే ఏదైతే వారు కవితమ్మ తీసుకున్న కాన్సెప్ట్లో భాగంగా పాంచజన్యం అనే ఒక కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు. ఏదైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం, బహుజనుల సమాజ శ్రేయస్సు, రైతుల శ్రేయస్సు, ఇలా అయితే పాంచజన్యం కవితమ్మ గారు నిర్ణయించి ఆ సంకల్పంతో వారు పెట్టిన పార్టీలో చేరాలనే ఉద్దేశంతో నేను ఈ నెల 19వ తారీఖు ఆదివారం రోజు కావేరీ గార్డెన్లో చేయడానికి నిర్ణయించుకున్నాను. అంటే నేను 2002 నుంచి 2001లో మెట్పల్లిలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి దాదాపు మెట్పల్లి చుట్టుపక్కల ఒక 35,000 ఆపరేషన్లు చేసిన నిత్యసాయి హాస్పిటల్, అలాగే 2002లో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి దాదాపుగా ట్రస్ట్ నుంచి కూడా మనం 4,000 నుంచి 5,000 ఆపరేషన్లు ఉచితంగా చేసాం. మెట్పల్లి చుట్టుపక్కల గ్రామాల్లో మా వంతు కృషిగా ఎవరు వచ్చి అడిగినా ట్రస్ట్ ద్వారా సేవలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే